6వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. కొన్ని వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను. 6వ అధ్యాయము 10వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తాను సామానులో దాన్ని దాచుకుని ఉన్నారు. చదవబడిన మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన దినములో నీ నామాన్ని మహిమపరిచి ఆరాధించగలిగాము. మరి కొద్ది నిమిషాలు నీ మాటలు చదువుకొని ఉన్నాము తండ్రి. ఈ మాటలు నేను ఎలా అర్థం చేసుకోవాలో నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు అందించి సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను తృప్తిపరచుమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరవచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. మనకు ఒక 3/4 గంట సమయం ఉంది. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాక్యం వినండి. చక్కటి మాటలు, దేవుని మాటలు. మనం మనసు పెడితే చక్కగా దేవుడు మనతో మాట్లాడి మనం ఏ విధంగా లోకంలో బ్రతకాలో దేవుడు తెలియపరుస్తాడు. మనం చదువుకున్న భాగము యెహోషువ గ్రంథం. ఈ యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనమందరము తెలుసుకోవాలని ఆశపడి ధ్యానం చేయడం అనేది జరిగింది. ఆ వ్యక్తి పేరు ఆకాను. ఆఖరిలో ఆవిరైన ఆకాను భక్తి. ఆఖరిలో ఆవిరైన ఆకాను భక్తి. దయచేసి ఇతని జీవితాన్ని ఈరోజు మనము తలపోస్తూ ఉండగా ఒకసారి మనం ప్రభుకు అప్పగించుకుందాం. మన మనసు మనం విడిచి వచ్చిన పనుల వైపు వెళ్ళకుండా మన యొక్క దేహము, మన యొక్క మనసు ఈ వాక్యం పైన కేంద్రీకరిస్తే వాక్యాన్ని వింటే మనం ఎంతో మేలు పొందుతాం. ఎంత మేలు పొందుతామంటే సంతోషముతో ఇంటికి వెళ్తాం. వినకపోతే బాధ చేత వెళ్ళవలసి వస్తుంది. చూడండి, చదువుకున్న భాగంలో మనము ఆకాను గురించి రాయబడి ఉంటుంది. దాదాపుగా ఐగుప్తు దేశమును విడిచి 40 సంవత్సరాల కాలం వారు అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ కానాను దేశంలోనికి అడుగుపెట్టారు. యోర్దాను నది దాటారు. ఆ తర్వాత కానానులోనికి వచ్చారు. యెరికో ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవాలని వాళ్ళు ఇశ్రాయేలీలు బయలుదేరితే ఆ యెరికో రాజు, ఆ సైన్యం అంతా కూడా ఇశ్రాయేలీల భయము చేత వారి యొక్క ప్రాకారాలు బలంగా మూసివేసుకొని ఉన్నారు. అప్పటికి ఇశ్రాయేలు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఇశ్రాయేలీలు అన్నా, ఇశ్రాయేల్ దేవుడన్నా, కానాను దేశంలో ఉండే 7 జాతుల వరకు 7 జాతుల వారికి చాలా మిగుల భయం వెంటాడుతూ వచ్చింది. అయితే మనము చదువుతున్నటువంటి మాటల్లో దాదాపుగా 40 సంవత్సరాలు ఆకాను అనే వ్యక్తి
అరణ్యము గుండా ప్రయాణం చేసుకుంటూ తన భక్తిని కాపాడుకుంటూ వచ్చాడండి. తన భక్తిని కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడుకుంటూ వచ్చి కానాన దేశంలో అడుగుపెట్టి యెరికో ప్రాంతంలో అడుగుపెట్టేసరికి అతని భక్తి అనేది ఆవిరైపోయింది. 40 సంవత్సరాలు సాధించిన ఆ భక్తి చివరిలో ఆవిరైపోయింది. ఎంత బాధ చూడండి. ఇక్కడ కూడా 40 సంవత్సరాల నుంచి ప్రభువు నమ్మి విశ్వాసం నుంచి భక్తిని మనము సాధిస్తున్నాం, లేదా భక్తిని సాధన చేస్తున్నాం. అంత వరకు దాన్ని నిలుపుకోవాలి. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆకాను తప్పు చేసినప్పుడు అతని యొక్క వయసు ఎంత అంటే చరిత్రకారులు చెప్తారు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల కాలంలో అతడు దారి తప్పిపోయాడు. అప్పటికి చాలా వరకు భక్తి కలిగి ఉన్నారు. అరణ్యము గుండా వస్తున్నప్పుడు చాలా మంది ఆహారము లేదని దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అన్నము లేదని దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ గుంపులో లేడండి ఆకాను. మాంసము లేదని తిరుగుబాటు చేశారు. ఆ బ్యాచ్లో లేడు ఆకాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయం వస్తే మోసే ఆరోను మీద దాదాపుగా అబిరాము దాతాను అనేవారు తిరుగుబాటు చేశారు. ఆ గ్రూప్లో లేడు ఆకాను. తిరుగుబాటు చేస్తే ఎంతమంది చచ్చిపోయినప్పుడు 250 మంది భూకంపము చేత భూమిలో దాచబడ్డారు. చాలా చాలా విలువైన మాటలు వినండి. ఇంత భక్తి కలిగి చూడండి, అతను నిలబడ్డాడు. తిరుగుబాటుదారులో ఒక్కడిగా చేర్చబడలేదు. సిద్ధిము గుండా బయలుదేరి వస్తున్నప్పుడు మోయాబు స్త్రీలు చాలా వేషం వేసుకొని ఇశ్రాయేలీయులను వ్యభిచార కూపంలో దింపాలని ఆ బాలాకు బీలాము ఏకమై వ్యభిచార రంగంలోకి దింపేశారు. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది. వ్యభిచారంలో పడలేదు, ఆ తెగులు చేత చావలేదు ఆకాను. భూకంపము చేత చావలేదు ఆకాను. తెగులు చేత చావలేదు ఆకాను. విగ్రహాలు పెట్టుకొని పూజించలేదు ఆకాను. ఏమైందయ్యా? కానాను దేశంలోకి వచ్చాడు. పాపం అందమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, రమ్యముగా ఉంది ఆ దేశం. దానిలోనికి అడుగు పెట్టాడు. అంతకాలము 40 సంవత్సరాలు తన భక్తిని కాపాడుకున్నటువంటి ఆకాను ఏమయ్యాడు? ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనము చూస్తే పౌలు మాట్లాడుతాడు, తాను నిలుచుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. అయ్యా అమ్మ, ఈ మధ్యాహ్న కాలము నీ భక్తి ఎంతకాలమైందో నువ్వు ప్రారంభించే నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడిక నిలుచుచున్నావా? పడిపోకుండా చూసుకోవాలి. ఆకా నిలబడుతూ వచ్చాడు. ఏమైంది? కానానులో నుంచి అడుగుపెట్టి ఆ యెరికో ప్రాంతంలోకి వచ్చేసాడు. దేవుడు శపించిన దాన్ని ముట్టుకున్నాడు. నిజమే పిల్లరా, ఇక్కడ ఒక సత్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు తన భక్తిని కాపాడుకున్నాడు కానీ చివరిలో అతని భక్తి ఆవిరైపోయింది. వెంట్రికలు తెల్లబడవచ్చు కానీ కోరికలు తెల్లబడవు. ఈ తల వెంట్రికలు తెల్లబడవచ్చు, కోరికలు తెల్లబడవచ్చు. ఈ శరీరము కనబడుతున్న ఈ శరీరము ముడతలబడవచ్చు. ఈ శరీరములో రేగే భోగేక్షలు రెక్కలు కట్టుకొని ఎగురుతూ ఉంటాయి. అది ఏ వయసులోనైనా. శరీర కోరికలు అనేది ప్రియులారా, అది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ఆకాను 50 సంవత్సరాలు. ఆ కాలంలో ఏమి అతనికి ఆలోచన వచ్చింది అంటే, శపించబడ్డటువంటి ఆ యెరికో ప్రాంతంలో
బంగారు, వెండి, సీనారు వస్త్రాలు దాచుకున్నాడు. ధనాశ, లోభి, కోరికలు చావలేదండి. వయసు ఏమో 50 సంవత్సరాలు వచ్చింది, కోరికలు చావలేదు. అందుకే శరీరానికే కానీ మనసుకు కాదు ఆ యొక్క కోరిక. మనసుకే కోరికలు, శరీరానికి కాదండి. ఎంత పండు ముసలివాడైనా కానీ అతని శరీరంలో కోరికలు అనేవి రేకెత్తిస్తూ ఉంటాయి. చివరిలో ఆకాను భక్తి ఆ ధనాశ మీద పడి ఆవరైపోయింది. సొలొమోను మాట్లాడుతాడు తన జీవిత అనుభవం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావనేది ముఖ్యం కాదండి. చాలా మంది నేను చాలా సంవత్సరాలైంది నమ్ముకొని అని గొప్ప చెప్పుకుంటున్నారు. అది ముఖ్యము కాదు. కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. చివరి వరకు నిలబడాలి. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు ఎందుకన్నాడు సొలొమోను అంటే, ఆకాను ప్రారంభము అద్భుతం, ముగింపు ఘోరం. సౌలు ఆరంభము అమోఘం, ముగింపు ఘోరాతి ఘోరం. సౌలు ప్రారంభం ఎంతో గొప్పది, ముగింపు ఫెయిల్ అయిపోయింది. సంసోను ఆరంభము అద్భుతం, అమోఘం, ముగింపు ఎంత దారుణమో విన్నాం. ఆశా జీవితం ఆరంభం అద్భుతం, ముగింపు ఘోరం. ఇలా భక్తుల చరిత్ర మనం చూస్తుంటే పిల్లరా, మన జీవిత ఆరంభం ముఖ్యం కాదు, అంతం ముఖ్యం, అంతం ముఖ్యం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వచనాలలో పిల్లరా మనం గ్రహిస్తున్నప్పుడు ఆరంభము కంటే అంతమే ముఖ్యం. ఆకాను 40 సంవత్సరాలు తన భక్తిని సాధన చేశాడు. ఎరుకో ప్రాంతంలోనికి రాగా జరిగిన సన్నివేశము మనమందరము కూడా బాగా ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఏమన్నాడు దేవుడు అంటే, యెహోషువ గ్రంథము చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఇక్కడ ఏమంటున్నారంటే, శపించబడ్డటువంటి ఆ ప్రాంతంలో బంగారము, వెండి, వెలగల వస్తువులు మీరు దేని కూడా ముట్టుకోకూడదు, అవన్నీ తీసుకొని వచ్చి నా మందిరములో ఉంచండి, యాజకుల దగ్గర ఉంచండి, ఆ ఎరుకో ప్రాంతాన్ని మీకు అప్పగిస్తున్నానని దేవుడు చెప్పారు. అన్నీ తెచ్చి అక్కడ ఇవ్వాలి. కానీ అక్కడ ఆకానుని ఒక వ్యక్తి మంచి విలువైన పదార్థాలు తీసుకొని తన డేరె మధ్యలో దాచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు చేసింది ఒకరా, ఇశ్రాయేలీయుల సమాజమా? మరి ఎందుకు దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి, ఇశ్రాయేలు పాపము చేసిరి అంటున్నాడు. చేసింది ఒకడే, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అందరూ చేశారు అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే, సోదరులారా, దేవుడు ఆది కాలం నుంచి ఒక్క వ్యక్తి పాపం చేస్తే కూడా ఇశ్రాయేలీయులలో చాలా నిష్ట కలిగిన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు. లేవియ కాండంలోకి వెళ్ళిపోతే ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి కోసము సమాజం అంతా కూడా బలి అర్పించాలి. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అంతా కూడా రక్తాన్ని చల్లాలి. వధించబడ్డ గొర్రె పిల్లను కాల్చి ఆ యొక్క బూడిదను తీసుకొని పోయి పాలెంలోనికి, పాలెం వెలుపలికి తీసుకొని పోవాలి. ఒక్క వ్యక్తి తప్పు చేస్తే సమాజం అంతా కూడా అపవిత్రైంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఆకానుడు ఒక్క వ్యక్తి తప్పు చేశాడు అంటున్నాడు. ఇశ్రాయేలీయులు పాపము చేసిరి. తప్పు చేసింది ఒకరే, కానీ అందరూ పాపం చేశారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, మన దేశ పక్షాన ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. భారతదేశము, పాకిస్తాన్ వినడం జరిగింది కదా. 2 దేశాలు క్రికెట్ మ్యాచ్ జరిగింది. మన దేశంలో మన దేశ ప్రజలు 145 కోట్ల మంది అందరూ ఆడతారు క్రికెట్. దేశ పక్షాన ఎంతమంది పోతారు? 10-12 మంది పోతారు. టెన్నిస్ అయితే ఎంతమంది ఆడతారు? 2. ఆ 2 గెలిస్తే భారతదేశము
గెలిచింది అంటాం. ఓడిపోతే భారతదేశం అంటే ఆడింది ఇద్దరు, ఓడిపోయింది దేశమా? కాదు కదా. దేవుడు కూడా ప్రియ సోదరులారా ఈ విషయాలు మనం గ్రహిస్తున్నప్పుడు ఒక్కడు తప్పు చేస్తే సమాజాన్ని అంతా కూడా పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. సంఘంలో ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఒక్కనిగా చెడ్డ పేరు సంఘానికి. అలా కాదండి. కుటుంబంలో ఒక్క వ్యక్తి దారి తప్పిపోతే కుటుంబానికా చెడ్డ పేరు వానికి ఒక్కనికి. ఇప్పుడు పెళ్లిళ్ళ కాలం, ఒక్క ఇంట్లో ఎంత ఎంకరేజ్ చేస్తున్న అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మనుషుల్లా చెడ్డ వల్ల, వారి తాత ఏదైనా మిస్టేక్ ఉంటే పలాని వారు అంట. సోదరులారా ఇక్కడ మేము ఆలోచిస్తున్న ఒక్క వ్యక్తి తప్పు చేస్తే దేశానికి చెడ్డ పేరు. చూడండి, ఈ యొక్క ఆకాను ఏం చేశాడంటే ఆ కానాను దేశంలోనికి అడుగుపెట్టాడు. అడుగు పెట్టిన మరుక్షణమే విచిత్రం ఏమిటంటే కానాను దేశములో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోనికి వచ్చారు. ఎరుకో ప్రాంతంలో ఆకాను అడుగుపెట్టాడు. ఆకాను ఎరుకో ప్రాంతంలో అడుగుపెట్టి అతని భక్తి నాశనమైంది. అదే ప్రాంతంలో ఉన్న వారి భక్తి ఎలా ఉందంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు కనబడతారు? ఎరుకో ప్రాంతంలో ఎవరున్నారు? రాహాబు ఉంది, ఆమె వేశ్య. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు కనబడతారు? ఏ ప్రాంతం వాడు? ఎరుకో ప్రాంతంలో వేశ్యలు ఉన్నారు. ఎరుకో ప్రాంతంలో మోసగాడు ఉన్నాడు చెక్కై. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఎవరు కనబడతారు? లూకా సువార్త 10:30లో బెత్లెహేము నుంచి ఒక వ్యక్తి దిగి ఎరుకో ప్రాంతానికి వస్తున్నాడు. దొంగల చేతిలో ఎక్కడ దొరికాడంటే ఎరుకో ప్రాంతపు ప్రజలు దొంగల చేతిలో చిక్కి. తర్వాత లూకా సువార్త 18:35లో గుడ్డి భిక్షకుడు. చూడండి, ఎరుకో ప్రాంతంలో ఎలాంటి వారంటే వేశ్యలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. రకరకాల పాపాల చేత ఉన్నవారు మార్పు చెంది దేవుని కోసం అంకితమైపోతే ఈ ఆకాను చూడండి అదే ఎరుకో ప్రాంతంలో అడుగుపెట్టి అతని భక్తిని నాశనం చేసుకున్నాడు. ఎంత బాధ సోదరులారా. అక్కడ మనము చూస్తున్నప్పుడు ఆకాను అనే పేరుకు అర్థం ఏంటంటే బాధ అని అర్థం. ఆకాను అనగా బాధ. ఒకసారి చూడండి 7వ అధ్యాయం 25 వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి? యెహోవా నిన్ను బాధపరచును, ఇశ్రాయేలందరూ. చూడండి, నీవు ఎలా మమ్మను బాధపరిస్థితి. ఆకాను అనగా బాధ. ఇశ్రాయేలుకు బాధ కలిగజేశాడు. ఎంతమంది చనిపోయారు ఇశ్రాయేలు దొంగతనం చేస్తే? ఎంతమంది చనిపోయారండి? కాదండి, 7వ అధ్యాయం చూడండి. యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారంటే 5వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. 36 మనుషులను ఒక్కడు దొంగతనం చేశాడు ఆకాను. అతడు చేసిన పాపాన్ని బట్టి ఎంతమంది చచ్చిపోయారుగా? 36 మంది అండి. 36 మంది. ఒక్కడు దారి తప్పిపోతే వెంబడించిన వారు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను గత వారం గుర్తు చేశాను, మనకు రోల్ మోడల్ మన ప్రభువైన యేసుక్రీస్తు. సంఘంలో ఏ ఒక్కరిని తీసుకోవద్దండి. యేసు ప్రభుల వారిని గురి కలిగి మనం బ్రతకాలి. ఆకాను దారి తప్పిపోతే అతడు చేసిన పాపానికి కారణంగా 36 మంది చనిపోయారు. ఆదాము తప్పు చేస్తే ఎంతమంది దారి తప్పిపోయారు? ఆదాము ఒక్కడు తప్పు చేస్తే ఎంతమంది తప్పిపోయారండి? మనకి రోమపత్రికలు రాయబడి ఉంటుంది. రోమిల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయం ఒక్కడు ఆజ్ఞ అతిక్రమించడం చేత అనేకులు అవిధేయులమైపోయాం. ఒక్కడు పాపం చేస్తే అందరము అతిక్రమించేశాము. ఇక్కడ ఆకాను ఒక్కడు దారి తప్పిపోయాడు, 36 మంది చనిపోయారు. 36 మందికి బాధ. అందుకే యెహోషువ అంటున్నాడు, నీవు మమ్మల్ని ఎలా బాధపరిచితివి? బాధపరిచితివి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం చూడండి.
సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం. 15వ అధ్యాయము 27వ వచనం. బాధపడు వాని దినములన్నీ 15 అధ్యాయము 27వ వచనం చదువు. 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం అసహించుకున్నవాడు బ్రతుకును. ఇక్కడ చూడండి 15-27 వచనం. అది కూడా ఉందా? ఓకే. అయితే మనకు ఇక్కడ 27వ వచనం కరెక్ట్గా ఉంది. లోబి తన ఇంటి వారిని బాధపరచు. లోబి ఎవరు అంటే ఆకాను లోబి. లోబి అంటే దోచుకున్నవాడు. లోబి అనగా అక్రమంగా దోచుకున్నవాడు. అక్రమంగా దేవుడు వద్దన్న దాన్ని దోచుకొని తన ఇంటివారు, భార్య, పిల్లలు ఆకోరు లోయలోని తీసుకొని పోయి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశాడు. అప్పుడు తప్పు చేశాడు. తన ఇంటి వారు బాధపడుతున్నారు, తన ఇంటి వారు బాధపడ్డారు. తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా బాధపడుతున్నారు. దోచుకున్నవాడు అనేకులను బాధ పెడతాడు. ఆదికాండం 34వ అధ్యాయం చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఇక్కడ మనకు లోబులు కనబడుతున్నారు. 34వ అధ్యాయం 30వ వచనంలో 34వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, అప్పుడు యాకోబు సిమియోను లేవీను చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలో పెరిజీలలోను అసహ్యులుగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపుదురు. వీళ్ళు ఎందుకు చేశారంటే ఆ శకేం పట్టణం మీదకి వెళ్ళి లేవి సిమియోను అనే వారు అక్కడ ఉండే సంపద అంతా కూడా పైకోచనాల్లో దోచుకున్నారు. చెల్లిని అడ్డం పెట్టుకొని సంపద దోచుకున్నారంటే. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టాడు. ఒక లోబి ఆకాను తన ఇంటి వారికి బాధ కలగజేశాడు. లేవి సిమియోను అనే వారు లోపంతో బతుకుతున్నారు, తన ఇంటి వారికి బాధ కలగజేశారు. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఒకసారి. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక విక్తములను హానికరములనైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయిన వాడు ఆలోకు అక్కడ లేదు, కానీ విశ్వాసం నుంచి తొలగిపోయాడు. దేన్ని ఆశించాడు? ధనాన్ని, వెండిని, సినారు వస్త్రాలని ఆశించాడు. ధనవంతులకు నగ అపేక్షించేవారు. లోపి తన ఇంటి వారిని బాధ కలగజేయి. ధనము సమస్తమైన కీడులకు మూలం. ఈ విధంగా ఆకాను సోదరులారా, విశ్వసించిన వారిలో దారితప్పిపోయిన వాడు ఆకాను. 40 సంవత్సరాలు తన భక్తిని సాధన చేసుకుంటూ వచ్చాడు, కానీ ఎరుకో ప్రాంతంలోనికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో తన భక్తి ఆవిరైపోయింది. ఏం చేశారు? ఇంకా 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు పాపం చేశారు, అయితే శపించబడ్డ దాంట్లో కొంత అంత తీసుకున్నాడా, కొంత తీసుకున్నాడా? కండ్లకు కనపడింది ఎంత? కొంతనా అంతనా? తన కండ్లకు కనపడింది ఎంతో కనపడుతుంది ఆకానికి.
కనుదృష్టికి శపించబడ్డటువంటి బంగారం, ఆ ఎరుకో యొక్క మహిమ, పాడైపోయే నాశనానికి వచ్చినటువంటి ఎరుకో యొక్క వెలగల వస్త్రాలు తన కంటికి కనబడుతున్నాయి. ఎంతో సువిశాలంగా కనపడింది, కానీ తీసుకున్నది ఎంతండి? అంత తీసుకోలేదండి, అంత తీసుకోలేదు. కనపడింది ఎంతో, తీసుకున్నది కొంత తీసుకున్న దేవుడు. కొంచెమే కదా ఆకాను, ఈసారికి వదిలేస్తున్నా, మళ్ళీసారి కొంచెం కూడా తీసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చాడా? తీసుకున్నది కొంచెమే అయినా దేవుడు అతని జీవితాన్ని నాశనానికి అప్పగించాడు. రాయబడి ఉంటుంది 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, పులిసినది కొంచెమే, ముద్దంతయు పులిజే. చిన్న పాపమే కదా, చిన్న బలహీనతనే కదా, కొంచెమే కదా, ఒక్కసారే కదా. సోదరులారా, మన దేవుడు ఎంత పవిత్రత కలిగిన వాడు ఇక్కడ మనం చూస్తున్నాం. తన కంటికి ఎంతో కనపడింది, కొంచెమే తీసుకున్నాడు. కొంచెమని దేవుడు క్షమించలేదండి. పులిసినది కొంచెమైన ముద్దంతయు పులియజేయు. బుక్కావని తైలములో చచ్చిన ఈగలు పడితే ఆ యొక్క తైలమంతా వాసన పోతుంది, కంపు వాసన. కొంచెమే మన యొక్క జీవితాన్ని కొంచెం పాపానికైనా మనం స్థానం ఇవ్వకూడదు. అంటే ఎంత దేవునితో బంధము కలిగి మన బ్రతకాలో చూడండి. కొంచెమే కదా అని మనము చేయకూడని పాపాలు, మాట్లాడరాని మాటలు మనం మాట్లాడకూడదు. కొంచెమే ఏమంటుంది? కొంచెము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, 5వ వచనము చివరి లైన్ చదువుతాను. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. విస్తారమైన అడవి తగిలిపోతుంది, కాలబడిపోతుందంటే నిప్పు ఎంత ఉందండి? నిప్పు కొంచెమే. పాపం అనేది కొంచెమే, దాన్ని ముట్టుకుంటే దేహం అంతా కాలిపోతుంది. ఈ విధంగా ఆకాను కళ్ళు కనపడింది ఎంతో. దేవుడు అంటున్నాడు, శపితమైనటువంటి దాంట్లో వారు కొంత దాచుకున్నారు. కొంత దాచుకున్న ఆ కొంచెమే అతని కుటుంబాన్ని, ఇశ్రాయేలీలను బాధకు గురికి చేసింది. సోదరులారా, మన జీవితంలో కూడా ఏ కొంచెం బలహీనత ఉన్నా మనం మానుకుందాం. వివరించి చెప్పడానికి మన సమయం లేదు, కానీ దాటిపోదాం. ఇంకా ఏం జరిగిందంటే 7వ అధ్యాయం 11 వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీది ఉన్నారు, శపితమైన దానిని తీసుకొని దొంగిలి అని మాట్లాడుతుంది. ఏం చేశారంట? దొంగతనం చేశారండి. కొంచెమే కానీ ఆ కొంచెం దాన్ని దొంగతనం చేశారు. నిజంగా దేవుడు దాన్ని వద్దన్నాడు. ఇది నువ్వు ముట్టవద్దు, ఇది నాకు తెచ్చి నా సన్నిధిలో పెట్టండి అన్నాడు. దేవుడు తమ్మని దాన్ని తేకపోతే దాన్ని ఏమంటాం? దేవుడు తెమ్మన్నాడు, మన నుంచి ఒకటి ఆశించాడు. ఇది నాకు తీసుకొని రండి, ఆ ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి వెలగల వస్తువులన్నీ నా దగ్గర తీసుకొని రండి అన్నాడు. తీసుకున్నాడు, కానీ తన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వకుండా నీ దగ్గర దాచుకున్నావు. దాన్ని ఏమంటారంటే దొంగతనము. నువ్వు దొంగతనము చేశావు. ఎవరి నుంచి దొంగతనం చేశావు? ఎరుకో నుంచి కాదండి, దేవుని ఎదురు నుంచి దొంగతనం చేశావు. చాలా ఇది అర్థం చేసుకోవాలి పిల్లరా. దేవుడు అంటున్నాడు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, లేకపోతే దొంగతనం అవుతుందండి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకునండి. అననీయ సప్పిరాలు పొలం అమ్మేశారు. దేవునికి ఎంత ఇస్తామని ఒప్పుకున్నారు? ఎంత దాచుకున్నారు? కొంత దాచుకున్న బ్రతికార వాళ్ళు. దేవుని సొమ్ము ఎవరు దాచుకోవద్దండి. అది క్షేమం కాదు, ఏనాటికైనా క్షేమం కాదు. అని ఆ సభ్యురాలు ఏమైపోయారు? కొంతమే దాచుకున్నారు. అది దొంగతనం అంటాడు మాలాకి గ్రంథం 3వ అధ్యాయము 8, 7, 8 వచ్చినప్పుడు, మీరు నా యొద్ద దొంగిలిందిరి. దేవుడి దగ్గర దొంగలికి ఏముందడా? దేవుడు ఆశించింది ఇవ్వకపోవడమే దొంగతనం. మీరు నా యొద్ద దొంగిలిందిరి అని మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరులారా, నిజంగా ఈ వచనాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమి దొంగతనం చేసినాం?
ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, ఇవ్వకపోతే దొంగతనము అన్న మాటను మత్తయి సువార్తలో రాస్తున్నాడు యేసుప్రభుల వారు. 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, అనేకులు అక్కడ ఒక సందర్భం ఉంది. పన్ను కట్టాలని కొంతమంది వాదిస్తున్నారు, కట్టకూడదని కొంతమంది వాదిస్తున్నారు. అప్పుడు దేవుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, కైసరికి, దేవునివి దేవుడు. మన కష్టార్జితములో వచ్చేటువంటి సొమ్ము కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇవ్వవలసిన ఇవ్వకపోతే మనం ఎవరు మెత్తకి, ఎవరు మండి? మనం దొంగలమే. ఇస్కరియోతు యూదా అందరు ఇస్తున్నారు పాపం. ఈ మాటలు విని ఆ రోజు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు చెప్పే మాటలు విని చాలా మంది కానుకలు ఇచ్చారు. కానుకలలో ఇస్తే ఆ కానుకలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇస్కరియోతు దగ్గర ఉన్నాయండి. ఎఫెసీయుల సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తాము. వేసిన కానుకలన్నీ అతడు దొంగిలించుచు, ఇవ్వకపోవడమే దొంగతనం అయితే, ఇచ్చింది దొంగిలిస్తే ఇంకా రెండింతల శిక్షణ. అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ, మీరు కైసరికి ఇచ్చింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. మీరు నా యొక్క దొంగిలిందిరి. ఇంకేం చేశారు? ఇదే మాట పౌలు ఎత్తి మాట్లాడతారు. రోమపత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి రుణములను, వారి రుణాన్ని తీర్చాలి. దేవునికి ఇవ్వాల్సిందే ఒక రుణం. దేవుని దగ్గర భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇవ్వకపోతే దాన్ని ఏమంటున్నారంటే రుణం. అది ఎవరి రుణము వారికి తీర్చండి, రుణస్తులుగా నీవు మిగిలిపోవు. ఆకాను, నీవు దొంగిలించావు, మీరు దొంగిలించారు అని మాట్లాడుతున్నారు. ఇంకా రెండో మాట ఏమన్నాడు చూడండి, 7వ అధ్యాయము 11వ వచనం. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తన సామానులో దాచుకునేది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆకానంట బొంకాడు. అంటే ఇవ్వకపోవడమే తప్పు, మరలా దాన్ని కప్పిపెట్టి దాన్ని కప్పడానికి మరలా అబద్ధాలు. పేతురు, నేను ఎందుకు బొంకుతున్నావు? ఆ చిన్నది చెప్తుంది, నువ్వు కూడా యేసైతే ఉన్నావు కదా అంటే, అబ్బే నేను లేను అని బొంకిను. ఇవ్వలేదు, ఓకే నేను ఇవ్వలేదని ఒప్పుకుంటే సంతోషం. దాన్ని కప్పి పెట్టుకోవడానికి బొంకకూడదు. సోదరులారా, ఇక్కడ మనం ఆకాను జీవితం చూస్తుంటే ఇశ్రాయేలు అందరితో కూడా ఇదే మాట మాట్లాడుతారు. వారు బొంకిరి. మన దగ్గర అబద్ధాలు ఉండదు. అలాగైతేనే మన జీవితము పరమ కానానులోకి వెళ్ళిపోదు. అక్కడ మనం చూస్తాం చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. అతడు తీసుకున్నటువంటి ఆ బంగారు వెండి తమ యొక్క సామానులు దాచుకున్నాడు. మనుషుల దృష్టికి కనపడకుండా దాచుకున్నాడు, కానీ దేవుని కనుదృష్టిని దాచలేకపోయాడు. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన కనుదృష్టి, ఆయన కంటికి కనబడిన సృష్టమంట ఏది లేదు. మనుషుల కళ్ళు కప్పవచ్చు, కానీ భూమి మీద దేవుని కళ్ళు కప్పలేము సోదర. అందుకే పౌలు అంటున్నాడు, ఎవరిని ఎందుకు భయం ఉండాలో వాడిని ఎందుకు భయం చూపు. అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తాను దోచుకున్నటువంటి సామాగ్రి మనుషుల దృష్టికి అంతా కూడా మరుగు చేశాడు, దేవుని దృష్టికి మరుగుగా లేదండి. ఒకరోజు దేవుడు ఆ పాపాలన్నీ కూడా తిరుగులోకి ఇస్తాడు.
ఆఖరిలో ఆవిరైపోతున్నటువంటి ఆకాను నేను ముగింపులోకి వస్తున్నాను. ఆకాను జీవితము ఇలా అంచెలంచెలుగా దాటుకుంటూ వస్తుంది. దేవుడు ఆకాను విషయంలో అతని హృదయ కాఠిన్యతను బట్టి ఎంత ప్రేమించాడో, ఎంత సహించాడో ఒక మాట చదువుకుందాము. 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము. 7వ అధ్యాయము 11వ వచనం చదువుతాం చూడండి. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. దేవుని దృష్టికి మరుగైనది ఏది లేదు. తప్పు చేసింది ఎవడో దేవుడు తెలుసా లేదా? తెలుసు. అతని పేరు తెలుసా లేదా? ఇక్కడ పేరు చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలు తప్పు చేశారు. పేరు చెప్పలేదండి. పేరు చెప్పలేదు దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. మనమైతే ఒక వ్యక్తిని పేరు తీసి, రేణు నా దగ్గర ఇంత ద్రోహం చేశామని పేరు తీసి మాట్లాడతాం. దేవుడు తన దృష్టికి అవమానం కలుగజేస్తే కూడా ఆ వ్యక్తి పేరు బయట పెడతలేదండి. ఇశ్రాయేలు పాపం చేశారు అంటున్నాడు. యేసుక్రీస్తు కూడా సేమ్ యాటిట్యూడ్గా, అంటే 12 మంది శిష్యులతో రొట్టె ముంచుకొని ఇస్తున్నప్పుడు ఏమంటారంటే, మీలో ఒకడు నన్ను, యేసు ప్రభు తెలియదా ఎవరు అప్పగించేది? ఆ 12 మందిలో ఆ పేరు తీయవచ్చు కదా యేసు ప్రభు. ఆయన తీయలేదండి. మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అనే మాట మనం చూస్తాం. పేరు చెప్పలేదు ఇక్కడ. ఆకాను అనే పేరు చెప్పలేదు. యేసుక్రీస్తు కూడా యూదా అనే పేరు చెప్పలేదు. పేరు మరుగున పెట్టి ఈ రోజైనా లేదా అందరి మీద చెబుతున్నప్పుడు నీ హృదయం కదిలించబడి నీ తప్పును తెలుసుకొని ఒప్పించబడతామని అందరితో మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. మీరు పాపం చేశారు. పాపం చేసిన వాడు ఆ మాట నేను ఒప్పుకోవాలి. అయినా అతని హృదయం ఏమైందండి? కఠినపరచబడింది. ఇంకేమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం 14వ వచనంలో. 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఉదయమున చూడండి, ఉదయమున మీ గోత్రముల వర్షం బట్టి మీరు రప్పించబడుతున్నారు. యెహోషువ అంటున్నాడు, అయ్యా దేవుడు మీరు పాపం చేశారని చెప్తే కూడా ఒక్కడి ముందుకు రావడం లేదు. అయితే మీరు ఉదయమున 12 గోత్రాల వారు నా దగ్గరికి రాబోతున్నారు. ఉదయమున అంటే రాత్రంతా అవకాశం. రాత్రంతా అవకాశం ఇచ్చాడు. 12 గంటల అవకాశం ఇచ్చాడు దేవుడు. అరే రేపు ఉదయము మా 12 గోత్రాల వారము మేము అక్కడ నిలవాలి కదా. దేవుడు ఎంతైనా గొప్పవాడు కదా. నా పాపాన్ని బయట పెడుతుడు అని రాత్రంతా పరీక్షించుకొని, తన్ను తాను పరీక్షించుకొని, ఉదయం లేవగానే యెహోషువ దగ్గరికి వచ్చి, సర్వ సమాజం దగ్గరికి వచ్చి, అయ్యా నేనే యెరికో ప్రాంతం ఉన్నటువంటి వస్తువులు నేనే దోచుకున్నాను, నన్ను క్షమించు అని పలకవలసిన వాడు ఆకాను వచ్చాడా? మీకు ఉదయం వరకు అవకాశం ఇస్తున్నాను. మీ పాపాన్ని మీరు ఒప్పుకొని రేపు ఇక్కడికి రావాలి అని చెప్పారు. కానీ ఆకాను ఏమనుకున్నాడు తెలుసా? దాదాపుగా లక్షల మంది, 20 లక్షల మందిలో నన్ను ఎవడు చూస్తాడు, నా పాపాన్ని ఎవడు బయట పెడతాడు? భ్రమలో ఉండిపోయారండి. దేవుడు వాక్యం ద్వారా ఎన్నో మాటలు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదులే ఈ మాటని పుంపేసుకోవద్దు. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపపడి చేసిన పాపాన్ని, దేవుడు ఏ వాక్కు ద్వారా అయితే నిన్ను నన్ను దర్శించాడో ఆ బలహీనత ఒప్పుకొని ఆ బలహీనత తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. ఆకానుకు రాత్రంతా అవకాశం వచ్చింది. ఆయన హృదయం మారలేదండి. దేవుని యొక్క అనుగ్రహము, ఆయన యొక్క దీర్ఘశాంతము సులభంగా తీసుకోవద్దు. ఆకాను తెల్లారితే నీ కథ ఉంది, నువ్వు జాగ్రత్త. ఉదయం లేవగానే నా దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోలేదండి మనవుడు ఆకాను. ఎంత కఠినమైన హృదయం! ఎంతో అవకాశం ఇచ్చాడు, రాత్రంతా అవకాశం ఇచ్చాడు. రేపు ఉదయాన్నే మీరందరూ వస్తారు 12 గోత్రాల వారు. అయినా రాత్రంతా అవకాశం ఇచ్చిన అవకాశాన్ని అతడు పోగొట్టుకున్నాడు. తన యొక్క తప్పును గుండెల్లో దాచుకున్నాడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వదిలాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. రాత్రి ఒప్పుకుంటే ఉదయం కనికరం పొందేవాడు ఆకాను. రాత్రి ఒప్పుకోలేదు. ఏమైంది? ఉదయం అయింది.
దాదాపుగా చూడండి, ఆ పాత నిబంధన కాలంలో ఆధారాలను బట్టి చూస్తే 12 గోత్రాల వారిలో ఎవరు తప్పు చేశారో ఎలా బయటపడుతుందంటే చీట్లు వేసేవారు. ఏం జరిగింది? 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 16 వచనం. ఉదయమునే యెహోషువ లేచాడు, ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసలను బట్టి దగ్గరకు రప్పించగా యూదా గోత్రము పట్టబడిను. 12 గోత్రాలలో ఏ గోత్రం పట్టబడింది? యూదా గోత్రం పట్టబడింది. 11 గోత్రాలు సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. 11 గోత్రాల వారు సేఫ్గా వెళ్ళిపోయారు. 12వ గోత్రం యూదా గోత్రము పట్టబడింది. గోత్రం పట్టబడ్డ తర్వాత సోదరులారా, అన్న దయచేసి కొంచెం వినండి, 10 నిమిషాలు ముగిస్తాను. గోత్రం పట్టబడ్డ తర్వాత అరే నేను తప్పు చేశాను, నా గోత్రం మీద సీటు వచ్చింది, నేను దేవుని యొక్క కనికరాన్ని పోగొట్టుకున్నాను కదా, దేవుని ఉగ్రత గురైపోతాను కదా అని హృదయంలో కొంతైనా పశ్చాత్తాపం లేదు. గోత్రం బయటపడింది, అయ్యా నా గోత్రం బయటపడింది, ఇంకా నేనే దొరికేదని ముందుకు రాలేదు. ఓ గోత్రము కదా, నా గోత్రంలో యూదా గోత్రం ఎంతమంది తెలుసండి? యూదా గోత్రంలో ఉన్నటువంటి జనాంగము దాదాపు 3 లక్షల పైన మంది ఉన్నారు. 3 లక్షల మందిలో నన్ను ఎవడు గుర్తిస్తాడు? ఎంత అవివేకం! అలాగే నిలిచిపోయాడు. తర్వాత ఏం జరిగింది? యూదా గోత్రం పట్టబడింది, అయినా అతనికి స్పృహ లేదు. 17వ వచనం, యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జెరహీల వంశము పట్టబడిను. ఇక్కడ చూడండి, పట్టబడిను అనే మాట రౌండ్ ఫిగర్ చేయాలి మనం. అక్కడ యూదా గోత్రం పట్టబడింది, అయినా అతడు తన తప్పును ఒప్పుకోలేదు. తర్వాత జెరహీల వంశము పట్టబడింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే దాదాపుగా వంశం కాడికి వచ్చింది. వంశం అంటే వంశంలో ఉండొచ్చు దాదాపుగా ఒక 1000 మంది ఉండొచ్చు అనుకోండి. 1000 మందిలో నా తప్పుని ఎవరు పసిగడతారు? నా తప్పుని ఎవరు చూస్తారు? నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తాలే అని దావుకున్నాడు. తన తప్పును పిల్లలు ఎలా దాచిపెట్టుకుంటున్నాడో చూడండి. జెరహీల వంశము పట్టుబడిన అతను బయటపడలేదు. ఇంకేం జరిగింది చూడండి. అతను అతని ఇంటి వారును వరుసను బట్టి రప్పించినప్పుడు జెరాహు మనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడినైనా. పై వచ్చిన 16, 17 వచ్చిన చివరి లైన్లో చూస్తే జెరహీల వంశము పురుషుల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు జబ్ది పట్టబడిను. పురుషుల వరుసను స్త్రీలు పక్కకైపోయారు. ఇప్పుడు పురుషులే వచ్చారు, మెయిన్ క్యారెక్టర్. ఆ పురుషులు వచ్చినప్పుడు కొంతైనా జ్ఞానం ఉండాలి కదా. నా గోత్రం పట్టబడితేనే ముందుకు రాలేదు, నా వంశం పట్టబడితేనే ముందుకు రాలేదు. ఇప్పుడు పురుషులముగా జెరహీలలో మేము బయటకు వచ్చాం, నేనే దొరుకుతానేమో అని. అప్పుడు కూడా రవ్వంతు కూడా భయం లేదండి, రవ్వంతు కూడా భయం లేదు. ఎంత కఠినడో 18వ వచనం చూడండి. అతడును అతని ఇంటి పురుషులు వర్షను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరహు మునిమనుముడు జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడి. అంటే ఆకాను పట్టబడ్డ తర్వాత ఇప్పుడు ఏమంటున్నానంటే, అయ్యా నేను పట్టబడ్డాను. 21వ వచనంలో నా డేర మధ్యలో ఒక మంచి సీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి దాచుకున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నాడండి? ఇంత 8 years జరిగిందండి. 12 గోత్రాల నుంచి విభజన జరుగుతూ వస్తే అప్పుడు దొరికాడు. అంటే ఇంత సమయాన్ని అతడు వృధా చేసుకున్నాడు. లక్షల మంది డివైడ్ చేశారు, లక్షల మంది డివైడ్ చేశారు. ఎంత ప్రయాస అయి ఉంటుంది యెహోషువ. అందుకే యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు ఎలా మమ్మును బాధపరిస్తే, అంటే నీ దగ్గరకు వచ్చేంత వరకు, నీ పేరు తీసి నిన్ను బయట పెట్టేంత వరకు నువ్వు ఒప్పుకోలేకపోతే నువ్వు ఎందుకు ఇంతగా మమ్మను బాధించితివి? ప్రియ సోదరులారా, ఎంక్వైరీ జరిగిన తర్వాత గురికి దొంగగా నిలబడింది కాదు.
అవకాశం వచ్చింది, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. మనము జాగ్రత్త పడాలి, మనము మార్పు చెందాలి, మన బలహీనతను ఒప్పుకోవాలి. ఎంతో కాలము పరిశుద్ధంగా బ్రతికాము, ఇంకా కొద్ది కాలమే ఉంది మన జీవితం ముగింపు. యేసుక్రీస్తు రాకడ నేడో రేపో తెలియదు, ఈ యుగాంతము కూడా ఎప్పుడైతుందో తెలియదు. మరణం అనేది ఏ వైపు నుంచి వచ్చి కలుసుకుంటుందో తెలియదు. మరణానికి వయసుకి పరిమితం లేదు. మంచి మంచి వయసు ఉన్నవారు, బలం ఉన్నవారు మనం చూస్తూ ఉన్నాము, ఉన్న పాటన వెళ్ళిపోతున్నారు. మన భక్తిని మనము సరి చేసుకోవాలి, మన బలహీనతలు మనము సరి చేసుకోవాలి. అయ్యో ఆకాను ఎంక్వైరీ చేస్తూ ఉండగా పట్టబడ్డాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 33వ అధ్యాయం 22 వచనంలో, వారి పాపమే వారిని ఎవరు కూడా మనం పట్టిపోరు. మన పాపమే మనం పట్టిస్తున్న దేవుని. మనలో ఏ బలహీనత ఉన్నా మనం ఒప్పుకుందాం. శపించబడ్డ ఈ లోకములో, శాపగ్రస్తమైనటువంటి ఈ లోకములో మనము దొంగతనం చేయడం, దేవుని దగ్గర నుంచైనా సమాజం నుంచైనా దొంగతనం అనేది మనకు దేవుడు నేర్పలేదు. బొంకుడం, ఏది బొంకడం అబద్ధాలట, ఇది దేవుడు క్షమించరాని. నీ పాపాన్ని నా పాపాన్ని దేవుడు కప్పిపెడుతూ నువ్వు పాపం చేశామని లేదు, మీరు పాపం చేశారు అని పిల్లల సమాజంగా హెచ్చరించిన మనకు మార్పు రాకపోతే మన ఉగ్రతను తప్పించుకోలేదు. చిట్ట చివరికి దొరికాడు ఆకాను. ఏం జరిగిందయ్యా అని మనం చూడగలిగితే ఆ చివరి వచనం చదువుకొని మనం ముగించుకున్నాము. చివరి వచనము 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, తనకు కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని పోయారు. చూడండి ప్రియులారా, ఒక్కొక్కరు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు, కాల్చేశారు. ఎంత దారుణంగా జీవితం ముగించబడింది ఆకాను జీవితం. ఆకాను జీవితం ఆఖరిలో ఆవిరైపోయింది. మన భక్తి జీవితం కూడా ఆవిరి కాకుండా మనం నిలుపుకోవాలి. ఆకాను పాపమే అతన్ని పట్టుకుంది. ఏ పాపం చేస్తున్నావో, ఏ దోషం మనం పట్టుకుందో పిల్లల, ఒకరోజు మనం అది విడిచిపెట్టదు. విడిపించే వారు ఎవరు లేరు. ఇప్పుడే ఇదే మీకు అనుకూల సమయం. నీ పాపాన్ని విడిపించేవాడు యేసుక్రీస్తు, నీ శాపాన్ని క్షమించేవాడు యేసుక్రీస్తు. శపితమైనటువంటి లోకములో శపితమైన దాన్ని ముట్టుకోవద్దు. శపితమైనటువంటి లోకములో దొంగిలవద్దు, పొందవద్దు. దేవుని దృష్టికి న్యాయముగా క్రమంగా సాగుదాం. ఆకాను జీవితము ఎలా ముగించబడిందో క్లుప్తంగా మనం వింటూ వచ్చాం. మన జీవితం అలా ముగించబడడానికి వీలు లేదు. దయచేసి ఏ బలహీనతలు ఉన్నా మనం సరి చేసుకుందాం. మనలో ఏ పాపం ఉన్నా విడిపించేవాడు యేసుక్రీస్తు ఒకడే. ఆయనే లోకరక్షకుడు, ఆయన విడిపించేవాడు, విమోచించేవాడు. నీ పాపము నుంచి, నీ శాపము నుంచి విడిపించి తన రాజ్యానికి వారసునిగా చేసుకుంటాడు. ఏ కోడికలో ఇంకా ఏ బలహీనత చేత నన్ను ఎవరు చూస్తారు లేని చేస్తున్నావా? ఏ లోపము చేత, ఏ పాపము చేత పట్టుబడి నా పాపం ఎవరికి తెలియదు అని నేను అనుకుంటున్నావా? చూచుతున్న దేవుడు ఒకరోజు ఆ పాపమే నిన్ను పట్టిస్తున్న దేవునికి నీ పాపాలు ఒప్పుకో. పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాన్ని క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను విడిపిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయండి. నీ పాపను ఒప్పుకొని పరమరాజ్యానికి వారసులుగా తీర్చబడాలని ఈ వాక్యాన్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించున్నాడు.